గుడ్డు తింటే గుండ్రాయి అసొంటి పిల్లలు పుడతారని సర్కార్ అంగన్వాడీ సెంటర్లలో బాలింతలకు గర్భంతో ఉన్నోళ్లకు చిన్న పిల్లలకు గుడ్లు ఇస్తున్నది. హాగో గట్ల మంత్రి సీతక్క ఇలాకలు ఇస్తున్న గుడ్లు ఎంత ఇగురంగా ఉన్నాయో చూడుండ్రి. తీయక్క పొచ్చలు, కులిపోయిన గుడ్డు పొచ్చలు షైతో తీయలేక కట్టి పుల్లతో తీస్తున్నది. చిన్నది తీయక్క. ఆహా ఆహా రామ సక్కదనాల గుడ్డును కండ్లకు అద్దుకొని లటుక్కున మింగే తట్టున్నది కదా. చూసిండ్రా ఎంత మంచిగా ఉన్నదో. కుళ్ళిపోయిన మల్లెల వాసనతోని నల్లగా నిగనిగనిగ ఆడుతుంది. ఇక దీని తింటే ఆరోగ్యవంతమైన పిల్లలు ఉట్టుడు ఖాయం. తొండ పండసొంటి పోరలకు కండలు తిరిగేంత శక్తి కలుగుడు ఖాయం. పాలిచ్చే తల్లులకైతే 1000 ఏనుగుల బలం వస్తుంది. బుడబుడ పిల్లలు ఈ గుడ్డు తింటే షెండెగిరినట్టే శంగ ఎగిరేంత శక్తి కలిగిన వాళ్ళు అవుతారు. చోటా భీములు చిట్టి హనుమంతులై గాలిలోకి లేచిపోతారు. అందుకే కావచ్చు మంత్రి సీతక్క ఏరియాల ఏరి కోరి కుళ్ళిన గుడ్డును వంచుతున్నది కావచ్చు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ అనే ఊర్లే అంగన్వాడీ సెంటర్లా పంచిన గుడ్ల భాగవతం ఇది. ముక్కు మూసుకొని కోడిగుడ్డు పొచ్చలు తీస్తున్న ఈ గుడ్లు మీకు కూడా కావాలంటే మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు ఓన్రి. ఆరోగ్యాలు అద్భుతంగా బాగుపడతాయి. ఏమంటారు? ఎట్టుగుడుక అధికారం చేతులుంది కదా అని మేము ఆడిందే ఆట పాడిందే పాట అంటే సై అంటారా ఎవరన్నా? సరే మీరు కుర్చీలు ఉన్నారు, మీ లీడర్ మీకు తోపు, కానీ అందరికి తోపు కావాలని అయితే రూల్ ఏం లేదు కదా. మీ లీడర్ను తిడితే గింత నీచానికి ఎగబడతారా? థూ, అత్తిగా మీ నాయకుని ఇచ్చేది మీరే తీసేస్తుర్రు కదా. అయ్యో రామా, ఇది నేను కాదు, ఇప్పుడు ఆంధ్రాల జన సైనికులను పబ్లిక్ అంటున్న మాటలు ఇవి. మరి ఎందుకు ఇట్లా ముఖం చూడని మాటలు అంటారంటే వాళ్ళు చేసిన పని కూడా గట్లనే ఉంది కాబట్టి ఓసారి మీరు కూడా మీ కళ్ళతో వీక్షించుండ్రి. నేను మీ అందరికి సారీ చెప్తున్నాను, క్షమించండి. చెప్పు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారు ఇంకోసారి మాట్లాడను. అయ్యయ్యో పాపం చూస్తందుకు పెద్ద మనిషి లెక్కుండు. గసొంటి మనిషిని పట్టుకొని మోకాల మీద నిలబెట్టి పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడినందుకు సారీ చెప్పు అని పోలీసుల ముంగట్ని ఎగిసొంటి దారుణాన్ని కొడిగట్టిరు. ఈయన సత్తెనపాలెంలుండే గిరిధర్ అనే ఆర్ఎంపీ డాక్టరు. ఇట్లనే ఆయనకు పవన్ కళ్యాణ్ పాలన నచ్చకనో లేకుంటే ఇచ్చిన హామీలు తీరుస్తలేరనో యూట్యూబ్ ఛానల్ పవన్ గురించి జర ఉల్టా పల్టా మాట్లాడిండు. గంతే. ఇక నీకు ఎంత ధైర్యం ఉంటే మా కళ్యాణ్ బాబు గురించి మాట్లాడతావారా? దేక్లేంగే అన్నట్టు సీదా ఆయన క్లినిక్ కాడికి పోయి ఎక్కడిదక్కడ వలగొట్టి ఇట్లా మోకాల మీద నిలబెట్టి సారీ చెప్పించారు జన సైనికులు. అడ్డం వస్తే పోలీసుల మీదకి కూడా ఎగబడ్డరు. ఇక ఇది చూసిన ఆంధ్ర పబ్లిక్ అంతా ఇట్లుంది ఈడ పాలన, అధికారంలో ఉంది ఒకరు, రూలింగ్ చేస్తుంది ఇంకొకరు. ఏమన్నంటే మా పరిస్థితి ఇంకెట్లా అవుతుందా అని బుగులు పడుతుర్రట.